లాజిక్స్, సౌత్ ఇండియాస్ #1 ఇన్స్టిట్యూట్. ఫైనల్ గా జిఎస్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కలిపి సో దీని నుండి వెయిటేజ్ ఏంటి అంటే సిబిటి 1 లో 40 మార్క్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ లో నేనేం చెప్తా అంటే రీజనింగ్ కంప్లీట్ చేయమని చెప్తాను. అదేంటి రీజనింగ్ మీరు చెప్పారా అని అంటే లేదు, రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా నేనే చెప్పాను. బట్ రీజనింగ్ నేను కంప్లీట్ చేయమనడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడే చెప్పినట్టు హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే విత్ ఇన్ ఏ టైమ్ లో అంటే షార్ట్ స్పాన్ లో మీకు స్కోర్ అనేది ఎక్కువ రావాలి అంటే ఫస్ట్ రీజనింగ్ కంప్లీట్ చేయాలి. రీజనింగ్ తర్వాత మ్యాథ్స్, ఫైనల్ గా జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ కి వెళ్ళమని చెప్తున్నా. ఎందుకు అని అంటే మ్యాథ్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ రెండే సబ్జెక్టులు, అవి రెండు కలిపి మొత్తం మ్యాథ్స్ అంటాం. రీజనింగ్ అంటే రీజనింగ్ అనేది ఒకటే ఒక సబ్జెక్ట్. బట్ జనరల్ అవేర్నెస్ అంటే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చూడండి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జనరల్ సైన్స్, ఆ జనరల్ సైన్స్ లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కంప్యూటర్ అవేర్నెస్, ఎకనామిక్స్ ఇవన్నీ కలిపి మొత్తం మీకు ఎంత వెయిటేజ్ వస్తుంది? 40 మార్క్స్ వస్తుంది. అంటే ఇన్ని సబ్జెక్ట్స్ కలిపితే 40 మార్క్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటి? తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వచ్చేవి కంప్లీట్ చేయాలి కాబట్టి రీజనింగ్, తర్వాత మ్యాథ్స్. ఇంకా నెక్స్ట్ ఫైనల్లీ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అనగానే చాలా మంది భయపడిపోతా ఉంటారు. ఇట్స్ లైక్ ఎన్ ఓషన్ అని అనిపిస్తూ ఉంటది. డెఫినెట్లీ అదొక సముద్రం లాంటిది, ఎంత చదివినా కూడా అయిపోదు. సో దానికోసమే 40 మార్క్స్ కి నేను 40 రావాలని చెప్పాను. మ్యాథ్స్ లో అయితే 30కి 27 తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పాను. అదే రీజనింగ్ అయితే 28 తెచ్చుకుంటే చాలని చెప్పాను. అక్కడ నేను 2-3 మార్కులు మాత్రమే తగ్గించిన. బట్ ఇక్కడ 40 మార్క్స్ కి మీకు హైయెస్ట్ 28 మార్క్స్ వచ్చినా సరే మీ ప్రిపరేషన్ అనేది చాలా బాగున్నట్టు అండ్ మీరు సిబిటి 2 ఈజీగా క్రాక్ చేయగలుగుతారు అన్నట్టు. అంటే మీ ప్రిపరేషన్ ఆ పీక్స్ లెవెల్లో ఉంది అనే చెప్పొచ్చు. ఇక్కడ 40కి నేను ఇక్కడే 12 మార్క్స్ అనేవి తీసేసాను. ఎందుకు అంటే జిఎస్ లో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్ గా 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే 11 సబ్జెక్ట్స్ నుండి 40 మార్క్స్ వస్తున్నాయి అంటే అన్ని చదివే టైం ఫస్ట్ ఉండదు. సో దానికోసమే ఏ టాపిక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ వదలాలి అనేది నేను మీకే వదిలేస్తున్నా. కాకపోతే ఏ సబ్జెక్ట్స్ నుండి ఏ టాపిక్స్ అడుగుతున్నాడు అనే పాయింట్ నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మీరు ఆ టాపిక్స్ చదివి రిమైనింగ్ కూడా పక్కన పెట్టేసేయొచ్చు. స్కోర్ 40కి 40 రావాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు 100కి మనకు మాక్సిమం కట్ ఆఫ్ 75 to 78 ఉంటుంది అన్నప్పుడు 100కి 100 మార్క్స్ రావాలి అని కష్టపడాలని ట్రై చేస్తే సో ఈ 40కి 40 రావాలి అనుకుంటే కంటెంట్ అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో మన బ్రెయిన్ అంత కంటెంట్ ని తీసుకోవడానికి సపోర్ట్ చేయదు. ఒకటి చదివే లోపే ఇంకొకటి మర్చిపోవాల్సి వస్తుంది. సో దానికోసమే మీ ప్రిపరేషన్ స్మార్ట్ గా ఉండాలి. సో మీరు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు అంటే ఆ సబ్జెక్ట్ నుండి నెంబర్ ఆఫ్ అవర్స్ తక్కువ ఉండాలి, అంటే కంటెంట్ తక్కువ ఉండాలి, స్కోర్ అనేది ఎక్కువ ఉండాలి. సో దాని మీద ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే కరెంట్ అఫైర్స్ కి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 8 to 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ అనేది ఫెబ్ 2025 నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటే అరౌండ్ లాస్ట్ 2 years నుండి 2023 నుండి ఉన్న క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు రైల్వేలో. బట్ నేను లాస్ట్ 2 years నుండి క్వశ్చన్స్ చదవమని చెప్పాను. ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 5 to 6 months వి చదవాలి అంటేనే చాలా టైం తీసుకుంటుంది. సో 2 years వి చదవాలి అంటే టైం మొత్తం దానికే వెళ్ళిపోతుంది, రైట్? దానికోసమే మనకి ఇక్కడ వెయిటేజ్ 8 to 10 అన్నాను కదా. సో 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది అనుకున్నా సరే దాంట్లో లాస్ట్ 6 months నుండి 5 to 6 మార్క్స్ వెయిటేజ్ అనేది లాస్ట్ 6 months నుండి మాత్రమే ఇస్తాడు. రిమైనింగ్ 1 to 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 1 to 2 మార్క్స్ దానికి ముందున్న వెయిటేజ్ మీద ఫోకస్ పెట్టాలి. మరి అలాంటప్పుడు లాస్ట్ 6 months చదివితే సరిపోతుంది కదా. నేను 40కి 40 రావాలని చెప్పలేదు కదా. 40కి 28 వస్తేనే గ్రేట్ అని చెప్తున్నప్పుడు మరి ఇక్కడ 8కి 8 రావాలి అంటే లాస్ట్ 2 years వి చదవడం ఇంపార్టెంటా, 5 to 6 వచ్చినా సరే లాస్ట్ 6 months వి చదవడం ఇంపార్టెంటా, రైట్? సో మీరు లాస్ట్ 6 months వి చదివి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే అనేది 6 to 7 మార్క్స్. సో ఇది ఫస్ట్ మీరు స్టాటిక్ జీకే కంప్లీట్ చేసి పెట్టుకోవడం బెటర్. ఎందుకు అంటే స్టాటిక్ జీకేలో ఎలాంటి చేంజెస్ ఉండవు. కరెంట్ అఫైర్స్ అనుకోండి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. బట్ స్టాటిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ అనేది ఒక పొజిషన్ లో ఒక దగ్గర ఉంది అని చెప్తాం, ఒక స్టేట్ లో ఈ డ్యామ్ ఉంది అని చెప్తాం. ఆ డ్యామ్ వేరే స్టేట్ కి మూవ్ అవుతుందా? అవ్వదు, అది అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ డ్యామ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ చదివారు అనుకోండి దాని నుండి 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ స్టేడియంస్ కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఎక్కువ ఫోకస్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆథర్స్ మీద పడుతున్నాడు. సో ఒక బుక్ ఇస్తాడు, ఆ బుక్ రాసిన ఆథర్ ఎవరు అంటున్నాడు. లేదు అంటే కొన్నిసార్లు ఏంటి అంటే ఆ బుక్ రిలీజ్ చేసిన పర్సన్ ఎవరు అని కూడా అడుగుతా ఉన్నాడు.
నెక్స్ట్ శాంక్చురీస్, లైక్ అలానే స్కీమ్స్, ఒక స్టేట్ కి సంబంధించిన స్కీమ్ ఇచ్చేసి ఆ స్కీమ్ అనేది ఏ స్టేట్ కి సంబంధించింది ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలానే నేషనల్ వైడ్ గేమ్ స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా అడుగుతా ఉన్నాడు. డాన్స్ ఫార్మ్స్ అయితే చాలా రెగ్యులర్ గా ప్రతి ఒక్క షిఫ్ట్ లో డాన్స్ ఫార్మ్ నుండి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డే ఏంటి, ఒక డే కి ఇంపార్టెన్స్ ఏంటి, దాని థీమ్ ఏంటి, వాటి మీద ఫోకస్ పెట్టి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ స్టాటిక్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే ఈ కంటెంట్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఒక నేషనల్ పార్క్ ఉంది, ఒరాంగ్ నేషనల్ పార్క్ ఉంది, అది ఏ పొజిషన్ లో ఉందో, ఏ స్టేట్ లో ఉందో అదే స్టేట్ లో ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం చదవాల్సిన అవసరం ఉండదు. సో అందుకని స్టాటిక్ జీకే కంప్లీట్ చేసేయండి. మరి స్టాటిక్ జీకే లో కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేసి మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో షార్ట్ కట్స్ అనేవి, లైక్ కొన్ని సాంగ్ వేలో చెప్పడం, కొన్ని మూవీస్ వేలో చెప్పడం, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేసి మన ఫ్యాకల్టీ డిస్కస్ చేశారు. జనరల్ సైన్స్ అంటే ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి జనరల్ సైన్స్ కదా. అయితే నెక్స్ట్ వెయిటేజ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉండేది ఏంటి అంటే జనరల్ సైన్సే. అది 7 to 8 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 7 to 8 క్వశ్చన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఈ 3 నుండి వస్తాయి అనమాట. సో ఫిజిక్స్ లో ఎక్కువ ఫోకస్ పెడుతుంది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఫస్ట్ టాపిక్ అది యూనిట్స్ గురించి అడుగుతున్నాడు. ప్రతి ఒక్క షిఫ్ట్ లో కూడా ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ ఇచ్చేసి దాని యూనిట్ ఏంటి, సిజిఎస్ కావచ్చు, ఎంకేఎస్ కావచ్చు అడుగుతా ఉన్నాడు. వర్క్, పవర్ అండ్ ఎనర్జీ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ లాస్, అది న్యూటన్ లాస్ కావచ్చు, ఓమ్స్ లా కావచ్చు. సో ఫిజిక్స్ కి రిలేటెడ్ ఏమేమైతే లాస్ ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో ఒక క్వశ్చన్. దెన్ లైట్ అండ్ సౌండ్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఫైనల్ గా ఇన్వెన్షన్స్, అంటే టెలిఫోన్ ఇన్వెంట్ చేసింది ఎవరు, లేదు టీవీ ఇన్వెంట్ చేసింది ఎవరు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఫిజిక్స్ నుండి ఎక్కువ అడుగుతున్నాడు. ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకుంటే ఫిజిక్స్ నుండి మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ కంప్లీట్ చేసినట్టే. మరి అంతా కంప్లీట్ చేసినామా అంటే లేదు, ఫిజిక్స్ లో ఉన్న అన్ని టాపిక్స్ చదవాల్సిందే. బట్ వాటిల్లో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి పీరియాడిక్ టేబుల్, కెమికల్ నేమ్స్, అలానే కెమికల్ నేమ్స్ మాత్రమే కాదు కెమికల్ ఈక్వేషన్స్ ని, అంటే ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ మెటల్స్, నాన్ మెటల్స్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అలానే యాసిడ్, బేసెస్, సాల్ట్స్ నుండి పిహెచ్ వాల్యూస్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు. సో ఇది కెమిస్ట్రీ. ఇంకా బయో అనేది మొత్తం సిలబస్ చదవాల్సిందే. ఎందుకు అంటే బయాలజీ అనేది చాలా చిన్న టాపిక్స్ ఉంటాయి కాబట్టి, కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి అయినా అడగొచ్చు. బట్ బయాలజీకి సంబంధించి వైటమిన్స్ నుండి మాత్రం డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఒక్క టాపిక్ ని మాత్రమే నేను ఇంక్లూడ్ చేయను, ఎందుకు అంటే బయో టాపిక్స్ చాలా తక్కువ ఉంటాయి, కంటెంటే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మొత్తం మన యాప్ లో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవన్నీ విన్నారు అని అంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో నుండి 7 to 8 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి 5 to 6 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అయితే హిస్టరీ అనేది మనం ఎప్పుడు కానీ 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం కదా, యాన్షియంట్ హిస్టరీ, మిడివియల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. వాటిల్లో మరి ఏవి కంప్లీట్ చేయాలి అంటే ఎక్కువ మటుకు క్వశ్చన్స్ అనేవి మోడర్న్ హిస్టరీ నుండి అడుగుతున్నాడు. సో మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ టాపిక్స్ సిలబస్ మొత్తం మోడర్న్ హిస్టరీ చదవాల్సిందే. నెక్స్ట్ మిడివియల్ హిస్టరీకి వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్స్ వార్స్, ఏవైతే యుద్ధాలు జరిగినాయో ఆ యుద్ధాల గురించి అడుగుతున్నాడు. మొఘల్ పీరియడ్ గురించి అడుగుతా ఉన్నాడు. అదే యాన్షియంట్ హిస్టరీ మీద ఎక్కువ మటుకు ఫోకస్ పెట్టట్లేడు. బట్ స్టిల్ అది మన సిలబస్ లో ఉంది కాబట్టి చదవాలి. బట్ అది లాస్ట్ కంప్లీట్ చేయండి. అంటే ఫస్ట్ మోడర్న్ హిస్టరీ మొత్తం కంప్లీట్ అయ్యాక మిడివియల్ లో మనం ఏవైతే టాపిక్స్ చెప్పామో అవి కంప్లీట్ చేశాక మిడివియల్ లో ఉన్న రిమైనింగ్ టాపిక్స్ కంప్లీట్ చేసి యాన్షియంట్ హిస్టరీ మీదకి వెళ్ళండి. దెన్ జాగ్రఫీ నుండి వచ్చే వెయిటేజ్ 2 to 3 క్వశ్చన్స్. ఆ 2 to 3 క్వశ్చన్స్ లో జాగ్రఫీ మొత్తం చదవాలని చెప్పొచ్చు. బట్ కాకపోతే ఎక్కువ ఫోకస్ జాగ్రఫీ నుండి వేటి మీద పెడుతున్నాడు అంటే సాయిల్, అంటే నల్లరేగడి నేల కావచ్చు, ఎర్రమట్టి కావచ్చు, ఇవన్నీ కూడా ఏ స్టేట్ లో ఉంటాయి, ఆ నేల ఏంటి, అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రొడక్షన్ మీద, షుగర్ క్యాన్ ఉంది, బెల్లం అనేది ఎక్కువ ఎక్కడ పండుతుంది, అలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు. బయోస్పియర్ రిజర్వ్స్ మీద క్వశ్చన్స్, రివర్స్, డ్యామ్స్, అలానే మౌంటైన్స్. నెక్స్ట్ నైబరింగ్ కంట్రీస్, ఇండియాతో నైబరింగ్ కంట్రీస్ ఏంటి, వాటి మధ్యలో లైన్ ఏమని పిలుస్తా ఉంటాము, సో అలాంటి సరిహద్దులు ఏంటి, వాటిని ఏమని పిలుస్తాం, అలాంటి క్వశ్చన్స్ జాగ్రఫీ నుండి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకు కంటెంట్ ఎక్కువ ఉంటుంది, స్కోర్ అనేది ఏంటి 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తా ఉంటాడు. సో వీటిని లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వస్తాం. నెక్స్ట్ పాలిటీ నుండి 2 to 3 క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు. వాటిల్లో అలానే అమెండ్మెంట్స్ మీద ఫోకస్ పెడుతున్నాడు. ఒక ఆర్టికల్ ఇచ్చేసి ఇది దేనికి రిలేటెడ్ ఆర్టికల్, అమెండ్మెంట్ ఇస్తున్నాడు. అలానే ఈ పాయింట్స్ అనేవి ఎక్కడి నుండి తీసుకుంటున్నాడు అంటే ఏ కంట్రీ నుండి మనం అడాప్ట్ చేసుకుంటున్నాము, సో ప్రెసిడెంట్ కి సంబంధించి, ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి ఎక్కడి నుండి తీసుకుంటున్నాము, అలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు.
నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్ అంటే అరౌండ్ మనకి 10 to 12 అవర్స్ కంటెంట్ ఉంటుంది. ఆ 10 to 12 అవర్స్ కంటెంట్ లో నేను మళ్ళీ ఈ టాపిక్స్ మాత్రమే చదవండి అని చెప్పను, ఎందుకంటే ఉండేదే కంటెంట్ తక్కువ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 2 క్వశ్చన్స్ వాటిల్లో ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, నెక్స్ట్ జనరేషన్స్, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ లో ఏవేవి ఇన్వెంట్ చేశారో అలాంటివి ఉన్నాయి కదా, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. దెన్ ఇంటర్నెట్, నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, లాంగ్వేజెస్ మీద ఫోకస్ పెట్టి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అయితే నేను ఇక్కడ రాసిన కంటెంట్ మాత్రమే చదవమని కాదు, కంప్యూటర్ అవేర్నెస్ అయితే చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మొత్తం కంప్లీట్ చేసేయొచ్చు. ఫైనల్లీ ఎకానమీ నుండి 1 to 2 క్వశ్చన్స్, మినిమం 1 మాక్సిమం 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎకానమీ అంటే చాలా కంటెంట్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ ఫోకస్ దేని మీద పెట్టొచ్చు అంటే 5-year ప్లాన్ నుండి క్వశ్చన్స్ అనేవి చాలా రెగ్యులర్ గా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఫార్ములాస్, నెక్స్ట్ నీతి ఆయోగ్ అనే ఆర్గనైజేషన్ కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఫైనల్లీ నవరత్న కంపెనీస్, వీటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అనే పాయింటే చెప్తున్నా, బట్ ఇవి కాకుండా రిమైనింగ్ కూడా అడగొచ్చు, బట్ ఎకానమీ మీద వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి ఈ ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను అదే స్టార్టింగ్ లో చెప్పిన పాయింట్, అదే హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి. సో ఆ స్మార్ట్ వర్క్ కోసమే మన విఎంఆర్ లాజిక్స్ యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్ లో షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయొచ్చు, విత్ ఇన్ ఏ టైం ఎలా స్కోర్ గెయిన్ చేయగలగొచ్చు అనే పాయింట్స్ అన్ని కూడా యాప్ లో డిస్కస్ చేసాం. ఓకే, ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది, మీరు అందరు అప్లై చేశారు. మేడం మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పారు కదా, విన్నాము. నెక్స్ట్ మీరు ఏవైతే టాపిక్స్ చెప్పారో అవన్నీ కూడా యాప్ లో ఉన్నాయి కాబట్టి నేను క్లాసెస్ పర్చేజ్ చేసి విన్నాను. మరి దీంతో అయిపోయిందా, సరిపోతుందా అంటే, నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో ఈ టాపిక్స్ వినండి, ఈ టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి, ఈ టాపిక్స్ ఇక్కడ నుండి వినండి అనే పాయింట్స్ చెప్పినవి ఏంటి అంటే 70% మాత్రమే మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే మీ డ్రీమ్ జాబ్ అచీవ్ చేయడానికి దగ్గరలో ఉన్నట్టు. అదేంటి, నోటిఫికేషన్ వచ్చింది, సిలబస్ లో ఉన్న ఏవైతే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఉందో ఆ టాపిక్స్ అన్ని కూడా మీరు యాప్ లో ఫుల్ కోర్స్ ఉంది అని చెప్పారు. ఆ ఫుల్ కోర్స్ కూడా టఫ్ లెవెల్లో పేపర్ ఇచ్చినా సరే క్రాక్ చేసే లెవెల్లో పేపర్ ఉంది అన్నారు. మరి నేను ఇవన్నీ చదివినాక కూడా మీరు 70% అని ఎందుకు అంటున్నారు అంటే, నెక్స్ట్ 30% మొత్తం మాక్ టెస్ట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అందరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఓన్లీ క్లాసెస్ వింటారు, వినేసి నాకు టాపిక్స్ వచ్చేసినాయి సరిపోతుంది, ఇంకా నేను మళ్ళీ అవే టాపిక్స్ ని రివైజ్ చేసుకుంటూ కూర్చుంటా, మనకు చాలా టైం ఉందిలే మళ్ళీ అవే ఒకసారి రివైజ్ చేద్దాం అనే థాట్ లో ఉంటారు. బట్ వన్స్ ఫుల్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే, మాక్ టెస్ట్లు కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు రాయడం. మరి ఈ మాక్ టెస్ట్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాయమనడానికి రీజన్ ఏంటి అంటే, నేను స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను కదా, సిబిటి 1 లో 90 మినిట్స్ ఇచ్చి 100 క్వశ్చన్స్ ఇచ్చి, సిబిటి 2 లో కూడా అదే 90 మినిట్స్ ఇచ్చి 120 క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చాడు అంటే, మీరు సిబిటి 2కి వస్తున్నారు అంటేనే మీకంటూ ఒక క్యాపబిలిటీ ఉంది అని మీరు ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. అక్కడ టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో టైం సేమ్ పెట్టేసి క్వశ్చన్స్ పెంచాడు అంటే టైం మేనేజ్మెంట్ చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. వచ్చి స్టూడెంట్స్ ఏం చెప్తారు తెలుసా, ఎగ్జామ్ అయిపోగానే వచ్చి మాట్లాడేది ఒకటే, మేడం మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్ని అక్కడ ఉన్నాయి, నాకు ఆన్సర్స్ అన్ని వచ్చు, బట్ నేను 120 క్వశ్చన్స్ లో 100 క్వశ్చన్స్ ఇవ్వగానే టైం అయిపోయింది, మిగిలిన 20 ఏవైతే ఉన్నాయో ఆ 20కి 20 నేను ఆన్సర్ చేయొచ్చు, నాకు అన్ని ఈజీగానే ఉన్నాయి, టైం సరిపోలేదు అంటే అక్కడ మిస్టేక్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన పర్సన్ ది కాదు, మీరు ప్రాక్టీస్ చేయలేదు అనేసి. విత్ ఇన్ ఏ టైమ్ లో క్వశ్చన్ సాల్వ్ చేయలేదు అని అంటే, ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశారు అని అంటే మీరు విత్ ఇన్ ఏ టైమ్ లో సాల్వ్ చేయగలుగుతారు అన్న పాయింట్ లో ఉన్నప్పుడే అలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. మీరు ఆ క్వశ్చన్స్ రాయకుండా వచ్చి 20 క్వశ్చన్స్ నాకు వచ్చు కానీ నేను అక్కడ చేయలేకపోయినా అంటే, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ నేను మీది వింటాను, బట్ దాని వల్ల మీకు జాబ్ అనేది రాదు కదా. సో దానికోసమే టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో ఈ టైం మేనేజ్మెంట్ కోసం మాక్ టెస్ట్లు అనేవి రాయాలి ఫుల్ కోర్స్ తర్వాత. సో ఈ మాక్ టెస్ట్లు ఏంటి అంటే, అరౌండ్ ఒక 50 మాక్ టెస్ట్లు అన్నా రాయాలి. సో 50 మాక్ టెస్ట్లను ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ ఒక 10 మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు ఏంటి అంటే, మీకు 90 మినిట్స్ టైంలో 100 క్వశ్చన్స్ ఇస్తే మీకు దాంట్లో 75 క్వశ్చన్స్ వచ్చినా సరే మీకు క్వశ్చన్స్ చూడడానికి ఒక 50 క్వశ్చన్స్ చూడడానికి టైం అంతా అయిపోయింది, ఒక 10 అలా అయిపోతాయి. నెక్స్ట్ 10కి వచ్చేసరికి ఏంటి అంటే 50 నుండి స్కోర్ 60కి వెళ్తుంది, నెక్స్ట్ 10కి వచ్చేసరికి 60 నుండి 70కి వెళ్తుంది, నెక్స్ట్ 10 టెస్ట్ లోకి వచ్చేసరికి 80కి వెళ్తుంది, 70కి వెళ్తుంది. అట్లా మీకు ఒక 50 మాక్ టెస్ట్లు రాశారు అంటే ఆ 90 మినిట్స్ టైంలో మొత్తం మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయగలుగుతారు. సో దానికోసమే మాక్ టెస్ట్లు ఇంపార్టెంట్. సో ఈ మాక్ టెస్ట్లు కూడా మీరు వేరే ఎక్కడ చూసుకున్నా సరే జస్ట్ కోర్స్ అనేది ఇస్తా ఉంటారు, కోర్సులో క్లాసెస్ వినమంటారు,
మా దగ్గర కోర్స్ లో క్లాసెస్ వినేటప్పుడు కూడా స్పెషాలిటీ ఏంటి అంటే ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్, ఎప్పటికప్పుడు డేటా అనేది అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో విఎంఆర్ లాజిక్ స్పెషాలిటీ అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం. దాంతో పాటు మాక్ టెస్ట్లు అనేవి, ఇన్ని మాక్ టెస్ట్లు మీరు ఎక్కడ కూడా చూడరు. సో 50 మాక్ టెస్ట్లు, సిబిటి 1 కి 50 మాక్ టెస్ట్లు, అలానే సిబిటి 2 కి వచ్చేసి 10 మాక్ టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేశాము. మాక్ టెస్ట్లు ఇచ్చి వదిలేయడం మాత్రమే కాదు, వాటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ వింటేనే మీకు ఏమవుతుంది అంటే ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతే ఒకసారి ఆ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళి అక్కడ ఆ టైమర్ దగ్గర చూసుకొని ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోవచ్చు అనమాట. సో మాక్ టెస్ట్ లో చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తే ఈ మాక్ టెస్ట్ లని కూడా నెక్స్ట్ మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో కోర్స్ లో క్లాసెస్ అయిపోగానే నెక్స్ట్ మాక్ టెస్ట్ అనేవి రాయండి. సో ఇది మనకి ఓవరాల్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. సో మీరు అనుకున్నట్టు ఎన్టీపీసీకి అప్లై చేశారు. సో ఫస్ట్ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రిపేర్ అవ్వాలి, ఫుల్ కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. టఫ్ లెవెల్లో పేపర్ ఇచ్చినా సరే క్రాక్ చేయాలి. సో దానికోసం మా దగ్గర నుండి ఆల్రెడీ ఫుల్ సపోర్ట్ మీకు ఉంది. ఫర్దర్ గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే సో వీడియోలో స్క్రోలింగ్ అనేది వస్తుంది కదా నెంబర్స్, ఆ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. ఆల్ ది వెరీ బెస్ట్. బై బై, టేక్ కేర్.